విశాఖ నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో దుకాణాల షట్టర్లు తెరిచి దొంగతనాలకు పాల్పడుతున్న యువకుడిని ఎంవీపీ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి 8,000 నగదు, ఒక మోటార్ వాహనం, ఒక ఐఫోన్, ల్యాప్టాప్ ను స్వాధీనం చేసుకున్నట్టు ద్వారకా సబ్ డివిజన్ క్రైమ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. ప్రకాశం జిల్లా సింగరాయికొండకు చెందిన గురివెల్లి అప్పలనాయుడు నగరంలో ఉంటూ మధ్యాహ్నం సమయాల్లో దుకాణాల షట్టర్లు మూసి భోజనానికి వెళ్లే సమయంలో దొంగతనాలు చేసేవాడని తెలిపారు. 2011 నుంచి నేరాలకు పాల్పడుతున్న ఇతడు ఇప్పటికే 2 సార్లు జైలుకు వెళ్లి వచ్చాడని ఆయన వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగిని నమ్మించి ఎంవీపీ కాలనీల ఇల్లు అద్దెకు తీసుకుని దొంగతనమే వృత్తిగా ఎంచుకున్నట్టు తెలిపారు. గరుడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ డిసైడ్ ఆంజనేయ స్కూల్, బాలాజీ నగర్, విశాఖపట్నం. దీంట్లో మా సిబ్బంది మేము అన్ని కూడా 4 టీములుగా వేసుకొని యాక్చువల్గా చాలా రోజుల నుండి ఇంకోసం వెతుకుతున్నాం. మన సిటీలో కూడా ఈ మీద 6 కేసులు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. దాంట్లో ఆర్లోలో 2 కేసులు, ద్వారకా నగర్లో 1 కేసు, ఎంఈపీలో 1 కేసు, అలాగే గాజువాకలో 2 కేసులు. ఈయన 2011 నుండి కూడా ఇప్పటివరకు 27 అఫెన్సులు చేయడం జరిగింది. ఒకసారి గతంలో ఈయన జైలుకి వెళ్ళి రావడం కూడా జరిగింది. ఈయన పేరు గురువెల్లి అప్పలనాయుడు ఎలియాస్ సాయి ఎలియాస్ నాయుడు, సన్ ఆఫ్ మహేష్, 28, వెలమ క్యాస్ట్. ఇది సింగరాయికొండ, ప్రకాశం డిస్ట్రిక్ట్. ఇక్కడ ఎంఈపీ కాలనీలో సెక్టర్ 12లో ఉంటూ ఈయన అక్కడ ఏదో ఎంప్లాయీగా అందరూ చెప్పి ఒక ఇంట్లో ఉంటున్నాడు. ఈయన ఎంఓ ఏంటంటే ఎక్కడైనా షట్టర్ ఓపెన్ చేసి ఈ అల్యూమినియం గ్లాస్ డోర్స్ ఉంటాయి, అవి క్లోజ్ చేసి ఉంటాయి. దాన్ని స్క్రూ డ్రైవరు సహాయంతో, అలాగే ఒక ఫాల్స్ కీ ఒకటి ఉంటుంది, ఈ రెండింటి సహాయంతో ఏదైనా ఓపెన్ చేసి అందులో ఉన్న క్యాష్ బాక్స్లో ఉన్నట్టు క్యాష్ పట్టుకుని వెళ్ళిపోతుంటాడు. ఇంకేమి చేయడు. ఈయన అమ్మో ఇది ఇప్పటికే చాలాసార్లు చేయడం జరిగింది. జోన్ 1 క్రైమ్ ఏసీపీ సార్ వెంకటరావు సార్, అలాగే ద్వారకా సిఐ నేను మరియు మా సిబ్బంది ఆర్లోవా, మా ఐడి పార్టీ అందరూ కలిసి ఈయన పట్టుకోవడం జరిగింది. ఈయన చాలా ఫెరేషియస్. పట్టుకున్నప్పుడు కూడా మా వాళ్ళు ఆ స్పాట్లో 5 ఉన్నా కానీ ఇంకో 10 మంది హెల్ప్ తీసుకొని పట్టుకోవాల్సి వచ్చింది. మొత్తం టోటల్ ఈ 6 కేసుల్లో కలిసి 2 మోటార్ సైకిళ్ళు, 2,000 రూపాయలు క్యాషు, ఒక ల్యాప్టాప్, ఒక ఐఫోన్, ఒక స్క్రూ డ్రైవర్, ఒకటి ఫేక్ కీ. ఎందుకంటే అన్నీ డబ్బులే తీస్తాయి కాబట్టి వెంటనే వీడు రమ్మీలు ఆడతాడు, ఇంకా వేరే జలసాలు ఖర్చులు పెడతాడు. అయిపోయిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ డే 1 డే అంతే. జనరల్గా షట్టర్ ఓపెన్ చేసి మహా ఉంటే 30-40 వేలు వస్తాయి. ఈ 2 రోజులు జలసాలు చేస్తాడు. మళ్ళీ అగైన్ పోలీస్ నిఘా విఫలం కాదు. నిఘా విఫలం అయితే అని పట్టుకోలేం కదా. నిఘా ఉంది కాబట్టి అని పట్టుకోగలుగుతాం. ఇప్పుడు మనకున్న వ్యవస్థ, మనందరం వ్యవస్థలో పనిచేస్తాం. వ్యవస్థలో ఎలా ఉంది, ఆ రూల్స్ ఎలా ఉన్నాయి, చట్టం ఏం చెప్తే అదే చేయాలి. దొంగతనం చేసి పర్మనెంట్ అక్కడ పెట్టుకుని ఫ్రీగా అని మేపలేం కదా. అడిగి అక్కడ కౌన్సిలింగ్ చేస్తారు, దొంగకి పంపిస్తారు. పంపించినప్పుడు మళ్ళీ బాగానే ఉంటానంటాడు, మళ్ళీ